సార్, ట్రంప్ వైఖరి ఒక మొండి వైఖరి అనేది అందరికీ తెలిసిందే. అయితే ఈ మొండి వైఖరితో ఆయన చేసేటటువంటి విదేశాంగ విధానాలు కానివ్వండి, టారిఫ్స్ కానివ్వండి, వారితో అత్తాలాకుతలమవుతున్న ప్రపంచం ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ఇరాన్పై ఎక్కడ దాడి చేస్తారో అని వణికిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ తరుణంలో అనూహ్యంగా ట్రంప్ ఇరాన్పై దాడి చెయ్యను అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. సో ఈ ప్రకటనని నమ్మొచ్చా? అమెరికాని ఎంతవరకు నమ్మచ్చు? అసలు ఏ కారణం వల్ల ఈ ఇరాన్ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గి ఉండొచ్చు? ఎస్ అండి, ఎప్పుడు 1979 నుంచి ఎప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు ఇరాన్లో ఉన్న ఇస్లామిక్ రెవల్యూషనరీ ద్వారా వచ్చిన ప్రభుత్వాన్ని కోల్చడానికి యుఎస్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎన్నోసార్లు ఎన్నో కుట్రలు పన్నిందనమాట. కానీ ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అది కూడా డొనాల్డ్ ట్రంప్కి దక్కింది. అదేంటంటే ఇరాన్లో పీపులే ఇరాన్ ప్రభుత్వం మీద తిరుగుబాటుగా వీధుల్లోకి రావడం, కోట్లాది మంది ప్రజలు. ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ మీద దాడి చేసి అక్కడ రిజైమ్ చేంజ్ ప్రభుత్వాన్ని మార్చేస్తుంది అనేది మనకి కొన్ని గంటల్లోనే జరిగిపోతుందని ఎక్కడికక్కడ వారు ప్రిపేర్ అయిపోవడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ కూడా వారికి సంబంధించిన అన్ని విషయాలు ప్రిపేర్ చేయడం జరిగింది. కానీ ఈ సమయంలో ఇంటర్నేషనల్ అంటే జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్కి సంబంధించి ఎన్నో పరిణామాలు చాలా ఎక్స్పీడియస్గా చాలా వెంటనే జరిగిపోయేటప్పటికీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అంటే చాలా మొండిగా ఆయన అనుకున్న పాలసీని ఇంప్లిమెంట్ చేయడంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని లెక్క చేయడం అనమాట. అటువంటి డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గిపోయి ఇప్పుడు నో వార్, ఇరాన్ మీద వారు లేదు, ప్రస్తుతానికి వారు లేదు అన్నట్టు మాట్లాడేశారు ఆయన. అంతే, వెంటనే ప్రపంచం అంతా ఊపిరి పీల్చుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా గల్ఫ్ రీజను, ఇండియా, రష్యా, చైనా, ప్రపంచం అంతా ఊపిరి పీల్చుకున్నట్టే, ముఖ్యంగా అమెరికన్స్ కూడా. అసలు ఏం జరిగింది? అసలు ఫస్ట్ ఏంటంటే అసలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అది డొనాల్డ్ ట్రంప్ అని నమ్మొచ్చా? ఎందుకంటే 4 నెలల క్రితం ఇజ్రాయెల్ ఇరాన్ వారు జరిగినప్పుడు ఇలాగే యుద్ధం చేయను అనుకుంటూనే B-2 బాంబర్స్తో దాడి చేపించేశాడు. అసలు అంటే డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గి తన సైన్యం ఇంకా అక్కడ మోహరింపులు జరగలేదు కాబట్టి మోహరింపులు చేసిన తర్వాత అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా అనుమానం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఏ కారణాల వల్ల అయితే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద దాడి చేయకుండా వెనక్కి తగ్గాడో ఆ కారణాలను మనం పరిశీలించినట్టయితే ప్రస్తుతం యుఎస్ అటాక్ చెయ్యలేదు, ఇరాన్ మీద అటాక్ చెయ్యలేదు. కాబట్టి మనం నమ్మొచ్చు ఇంకా డొనాల్డ్ ట్రంప్ దిక్కులేని పరిస్థితులు ఈరోజు ఇరాన్ మీద అటాక్ చేయడం లేదు, ఒక అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవడం లేదు ఇరాన్ ప్రభుత్వాన్ని కోల్చడంలో. ఎందుకు అంటే ఈ కారణాల వల్ల. అంటే ప్రస్తుతం ఇరాన్ మీద దాడి లేదు అని డొనాల్డ్ ట్రంప్ చెప్పడం వెనకాల గల కారణాలని చాలా లోతుగా పరిశీలించాలి. ఈ కారణాలు 12 కారణాలు నా విశ్లేషణాత్మకంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చిన పబ్లిష్ అయిన న్యూస్ని బట్టి గ్లోబ్ మీద అంటే ఎర్త్ మీద జియో పొలిటికల్గా జరుగుతున్న పరిణామాలన్నింటినీ అసెస్ చేసి ఎలిసిడేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుని విశ్లేషణ చేయగలిగితే 12 కారణాలు ఒక విస్తృతమైన చాలా ఎక్స్టెన్సివ్ రీజన్ ఉన్నాయండి. ఇవన్నీ ప్రొఫౌండ్ రీజన్స్ అనమాట. మొట్టమొదటి కారణం ఏంటంటే అసలు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద ఎందుకు దాడి చేయడం లేదంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే యుఎస్లోనే అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ కాంగ్రెస్ అమెరికాలోనే డొనాల్డ్ ట్రంప్కి చాలా వ్యతిరేకంగా ఉందన్నమాట. ఆయన మీద ఇంపీచ్మెంట్ అంటే ఆయన మీద పదవీచ్యుతికి ఒక ప్రపోజల్ అమెరికన్ కాంగ్రెస్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్లో ముఖ్యంగా ఆయన ఓన్ పార్టీ అయిన రిపబ్లికన్స్, డెమోక్రటిక్ పార్టీ కూడా ఆయన యొక్క యుద్ధ పాలసీ, విదేశాంగ విధానం, ఈ ట్రంప్ టారిఫ్ల మీద వ్యతిరేకత వ్యక్తమైంది. అమెరికన్స్లో కూడా ఆయన పాపులారిటీ ఇప్పుడు 47%. అంటే గత 100 సంవత్సరాల్లో ఏ అమెరికా అధ్యక్షుడికి లేనంత దిగజారిపోయిందనమాట ఆయన పాపులారిటీ. కాబట్టి ఇప్పుడు ఇంకో ఇరాన్ యుద్ధాన్ని స్టార్ట్ చేస్తే ఆయనకి చాలా దారుణమైన ఇంపీచ్మెంట్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి అమెరికాలో ఆయనకి ఉన్న వ్యతిరేకత అనేది ఆయన వెనక్కి తగ్గేటట్టు చేసింది అనేది ఒక ప్రధానమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు అని. ఇంకా రెండవ కారణం ఏంటంటే ట్రంప్ ఆల్రెడీ బిజీ విత్ వెనుజులాతో ఆల్రెడీ బిజీగా ఉన్నాడు. అక్కడ యుద్ధం ఓపెన్ చేసి అధ్యక్షుడిని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం, కొత్త అధ్యక్షురాలు ఆయన మాట వినకపోవడం, అక్కడ ఏం చేయాలో తెలియని పరిస్థితి, అక్కడ బిజీగా ఉంది యుఎస్ ఫోర్సెస్. అక్కడే మొత్తం ఆర్మీ అంతా మోహరింపులు ఉన్నాయి. తర్వాత గ్రీన్లాండ్తో బిజీ అయిపోయి ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇంకొక ఇరాన్లన్నీ సుదూరంలో ఉన్న ఇరాన్లో ఇంకొక వార్ ప్లాంట్ యుద్ధాన్ని స్టార్ట్ చేయడం అనేది చాలా కష్టం. యుఎస్ ఫోర్సెస్ ఆయనకు వార్నింగ్ ఇచ్చిన అప్పుడే వద్దు అన్నట్టు. కాబట్టి అది రెండో కారణంగా ఆయన వెనక్కి తగ్గాడు ఇరాన్ మీద అటాక్ చేయకుండా. ఇక మూడో కారణం ఏంటంటే యుఎస్ఎస్ ఫోర్సెస్ ఆల్రెడీ చైనా తైవాన్ని ఆక్యుపై చేయడానికి చుట్టూరు మోహరింపులు చేసి అక్కడ ఎక్సర్సైజులు చేస్తుంది.
కాబట్టి చైనా దగ్గర తైవాన్ని రక్షించడానికి ఆల్రెడీ యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మోహరింపులు ఎక్కువ జరిగినాయి. ఇప్పుడు అక్కడ నుంచి ఉపసంహరించి మిడిల్ ఈస్ట్, మధ్య ఆసియాలోని ఇరాన్ దగ్గరికి రప్పించడం అంటే చైనాకి తైవాన్ ఆక్యుపై చేసుకోవడం అవకాశం ఇచ్చినట్టు. కాబట్టి ఇప్పుడు అక్కడ బిజీగా ఉంది కాబట్టి ఈ ఇరాన్ మీద వెనక్కి తగ్గడం జరిగింది. ఇది 3వ కారణం. ఇక 4వ కారణం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది 4 సంవత్సరాలుగా. ఆ వార్ పీస్ ప్రపోజల్ లాస్ట్ ఎండింగ్ దశలో ఉన్నాయన్నమాట. ఇలాంటి దశలో ఇరాన్ మీద అంటే రష్యా ఇంకొక అల్లాయి మీద దాడి చేస్తే అది పుతిన్కి చాలా కోపం వచ్చి ఇప్పుడు దాకా ఏదో ఉక్రెయిన్ విషయంలో పీస్ డీల్కి ఒప్పుకుంటున్న పుతిన్ ఆ విషయం మీద వెనక్కి తగ్గవచ్చు. కాబట్టి ఇది ట్రంప్కి చాలా చాలా ప్రమాదం ఇప్పుడు ఇరాన్ మీద, అది కూడా రష్యా అల్లాయి మీద యుద్ధానికి వెళ్ళడం. అది 4వ కారణం అండి. ఇక 5వ కారణం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, చాలా చాలా లోతైన కారణం ఏంటంటే ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్, ఎంటైర్ ఆల్మోస్ట్ 350 crore ఇస్లాం పాపులేషన్ ఉన్న ఆల్ కంట్రీస్, అంటే షియా కంట్రీ అయిన ఇరాన్ నేతృత్వంలో ఉన్న కంట్రీలు, ఇరాన్ అలయన్స్, అదేవిధంగా సున్నీ నేషన్ అయిన సౌదీ అరేబియా అలయన్స్ అయిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, ఆల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీసు ఒకే పదంతో ట్రంప్ని అటాక్ చేయొద్దు, అది మాకు కూడా చాలా ప్రమాదం అని ఒక రకంగా తిరుగుబాటు ధోరణితో. ఇప్పుడు చెప్పాలంటే వెంటనే ట్రంప్ ఇరాన్ మీద అటాక్ చేయొచ్చు, కానీ అక్కడున్న సౌదీ అరేబియా, ఖతారు, కువైట్ ఇవేవి కూడా అమెరికాని అటాక్ చేయడానికి ఎయిర్ స్పేస్ని పర్మిట్ చేయలేదు. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇరాన్ మీద అటాక్ అంటే ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్లో రెవల్యూషన్ వస్తుందని. ఇది ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఒమన్, అదేవిధంగా యుఏఈ, సౌదీ అరేబియా ట్రంప్ని ఒప్పించాయి అటాక్ చేయకుండా అన్నట్టు ఇప్పుడు మనకి చాలా చాలా న్యూస్లు వస్తున్నాయండి, పబ్లిష్ అవుతున్నాయి ఎంటైర్ ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్లో. కాబట్టి అది మెయిన్ రీజన్గా చెప్పవచ్చు. ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్ ఆల్మోస్ట్ ట్రంప్ని అటాక్ వద్దనడం అనేది అసలు ట్రంప్కి సపోర్ట్ లేకుండా చేసేసింది ఇరాన్కి వ్యతిరేకంగా. ఇక 6వ రీజన్ ఏంటంటే ఇప్పటికే చాలా ప్రమాదంలో ఉంది. అదేంటంటేనండి ఈ ఇస్లామిక్ వరల్డ్ అంటే ఇరాన్ ఏంటంటే ఇరాన్ వార్ స్ట్రాటజీ. ఇరాన్ కూడా ఏం తక్కువ వెళ్ళదు. ఆయితుల్లా అలీ ఖైమని ఒకవేళ అమెరికా అటాక్ చేస్తే మా తతంగం ఎలా ఉంటుందనేది గత 12 రోజులు ఇజ్రాయెల్ ఇరాక్ వార్ తర్వాత ఆయన చాలా ప్రిపరేషన్ చేశాడు. ఐఆర్జీస్తో కలిపి ఇరాన్ ఆర్మీతో 10 లక్షల 1 మిలియన్ ఆర్మీ అక్కడ రెడీగా సిద్ధంగా ఉంది. వేలాది డ్రోన్లు, వేలాది మిసైల్స్, సీక్రెట్ మిసైల్స్ ఇటీ రెడీగా పెట్టారు. ఒకవేళ అమెరికా అటాక్ చేస్తే ఇరాన్ ప్రతిఘటన ఎంత దారుణంగా ఉండబోతుందంటే ఎంటైర్ ఇస్లాం మొత్తం గల్ఫ్ రీజన్లో ఉన్న అమెరికా అసెట్స్, ఆయిల్ అసెట్స్ని సర్వనాశనం చేసేస్తారనమాట. ఒకవేళ అమెరికా అటాక్ చేసిన ఇరాన్ని మొత్తం ఓడించగలదంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కనిపించడం లేదు, అంత ఈజీగా కనిపించడం. కాబట్టి ట్రంప్ వెనక్కి తగ్గాడు అనేది ఇక్కడ సుస్పష్టంగా మనకు తెలుస్తుంది ఇరాన్ అన్నది. తర్వాత ఇంకొక రీజన్ ఏంటంటే ఇరాన్లో ఒకవేళ ఈ ఖైమెనీ ప్రభుత్వాన్ని పడగొట్టినా ఆల్టర్నేటివ్ ప్రతిపక్షం కూడా లేదనమాట. అది ట్రంప్ వెనక్కి తగ్గడానికి ఇంకో ప్రధాన కారణం. ఇంకొక రెజీ పెహ్లావి, ఏదో షా వంశస్థుడు, అప్పుడు ఎగ్జైల్లో బయట ఆశ్రయం పొందుతున్న ఈ రెజా పెహ్లావి వచ్చిన ఆయన అక్కడ ఇరాన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పొజిషన్లో లేడు. అదే ట్రంపే స్వయంగా ప్రకటించడం జరిగింది. రెజా పెహ్లావి ఈజ్ ఏ గుడ్ పర్సన్ బట్ ఈ కెనాట్ లీడ్ ది ఇరాన్ అంటూ ఆయనే ప్రకటించేశాడు. కాబట్టి ఖైమెనీ ప్రభుత్వాన్ని పడగొడితే అక్కడ ఆల్టర్నేటివ్ ప్రతిపక్షమే లేదు, ఒక ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయలేరు. ఇది ప్రధాన కారణంగా మనం చెప్పొచ్చండి. అందువల్ల ఖైమెనీ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ట్రంప్ ఉన్నారనమాట. ఇక తర్వాత ఏంటంటే ఒకవేళ ఇరాన్ మీద దాడి చేస్తే అమెరికా, ఇరాన్ ఏంటంటే అమెరికా మీద దాడి చేయలేడు ప్రత్యక్షంగా, అన్ని వేల కిలోమీటర్ మిసైల్స్ లేవు. కానీ ఇజ్రాయెల్కి రక్షణ కల్పించలేని ఒక పరిస్థితి అక్కడ వస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ మీద కొన్ని వేల క్షిపణులు వాళ్ళు వేసేస్తారు. టెల్ అవీవ్ ఇవన్నీ ఆపదలో పడిపోతాయి అన్నమాట. చాలా చాలా పెద్ద ప్రమాదం. కాబట్టి ఇజ్రాయెల్ని రక్షిస్తూనే అమెరికా ఇరాన్ మీద దాడి చేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలా కష్టం, ఎందుకంటే ఇరాన్ చాలా పెద్ద ప్రిపేర్ అయిపోయింది. ఇక తర్వాత రీజన్ అంటే ఇది ఒక అతిపెద్ద కారణంగా అసలు ట్రంప్ గజగజ వణికాడేమో అన్నట్టు. అందుకని ఇరాన్ మీద వార్ లేకుండా అయిన అతిపెద్ద కారణం ఏంటంటేనండి ఇండియా, రష్యా, చైనా, ఈ సోకాల్డ్ రిక్ కంట్రీస్ ఏం చేసినాయంటే చాలా సీక్రెట్గా ఇరాన్ రక్షణకి రంగంలో దిగిపోయాయి. ఇప్పటికే చైనా HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, రష్యా S-400 తప్పించేయడం, అక్కడ ఆయుధాలు ఇవ్వడం. ఒకవేళ అమెరికా అటాక్ చేస్తే ఒక డెత్ ట్రాప్ని మోడీ, జీ జిన్పింగ్, పుతిన్ ఏర్పాటు చేశారు. ఏంటంటే అమెరికాకు చాలా చాలా కష్టం ఇరాన్ ఓడించడం. ఈ 3 దేశాలు సపోర్ట్ చేస్తాయి, ఎందుకంటే జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఈ 3 కంట్రీలు ఇరాన్కి సపోర్ట్గా నిలబెడుతున్నాయి ఈరోజు. కాబట్టి అది చాలా పెద్ద ప్రమాదం. అందుకనే డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గడం అనేది ఇది ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక 3వది ఏంటంటే ఒకవేళ ఇరాన్ని అటాక్ చేసేస్తే
ఇరాన్ ఏం చేస్తుందంటే అమెరికన్ ఫోర్స్ని అటాక్ చేయడమే కాదండి, గల్ఫ్లో ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ ఈ ప్రాంతంలో ఉన్న అంటే వరల్డ్స్ 40% ఆయిల్ సప్లై అయ్యే పైప్ లైన్ని, ఆయిల్ రిఫైనరీని, ఆయిల్ బావుల్ని అటాక్ చేసేస్తుందన్నమాట, ఆయిల్ షిప్పుల్ని. దీని ద్వారా ఇంటర్నేషనల్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గందరగోళానికి గురవుతుంది, ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్, అదేవిధంగా రెడ్ సీ, ఇది సూయజ్ కెనాల్, వీటన్నింటినీ అది సర్వనాశనం చేసేస్తారనమాట. ఆ డిస్ట్రక్టివ్ ఫోర్స్ ఉంది. అందుకే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రక్షణకు మళ్ళీ అమెరికా బాధ్యత వహించాలి. అందరూ దాన్ని నిందిస్తారు. అందుకే ఇరాన్ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ ఉంది కాబట్టి దాని మీద అటాక్ చేయడం ఇది మంచి తరుణం కాదని వెనక తగ్గిపోయారు. ఇక చివరి కారణం ఏంటంటే 12వ కారణంగా ఏం చెప్పవచ్చు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అక్కడ వెనుజులాను, ఇక్కడ గ్రీన్లాండ్ దగ్గర, సౌత్ చైనా సీ దగ్గర మోహరింపులు చేసి ఇది సడన్గా ఇరాన్ పరిణామం వచ్చేటప్పటికి అక్కడ యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఏమీ లేకుండా పోయినాయి. ముఖ్యంగా అందుకని వెంటనే ఇప్పుడు ట్రంప్ ఆజ్ఞాపించాడు యుఎస్ ఫోర్సెస్ని, ముఖ్యంగా యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ రూజ్వెల్ట్, నిమిడ్జ్ క్లాస్ కేటగిరీస్, గెరార్డ్ ఆర్ ఫోర్డ్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని ఇప్పుడు పర్షియన్ గల్ఫ్, అరేబియన్ సీ దగ్గరికి ఆయన ఇప్పుడు పంపిస్తున్నాడు. అవి రావడానికి అంటే ఇటు సౌత్ చైనా సీ నుంచి అటు అట్లాంటిక్, అమెరికా తీర ప్రాంతాల నుంచి ఇక్కడ రావడానికి కనీసం వారం రోజులు పడుతుందన్నమాట. ఈ లోపు అటాక్ చేయడం, ఇరాన్ మీద అటాక్ చేయడం చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే ఇరాన్ నుంచి లెగిసిన క్షిపణులు మధ్యలో ఇంటర్సెప్ట్ చేయాలి, అడ్డగించాలి. ఇటు సౌదీ అరేబియా మీద పడకుండా, యుఎస్ బేస్ల మీద పడకుండా, ఇజ్రాయెల్ మీద పడకుండా వాటిని అడ్డగించాలంటే ఇంటర్సెప్టర్ మిసైలు, యాంటీ మిసైల్ ఫోర్సెస్ అన్నీ ఎక్కడుంటాయి, యాంటీ బాలిస్టిక్ మిసైల్ అన్నీ ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో ఉంటాయి. ఎందుకంటే ఇస్లామిక్ దేశాలు ఒప్పుకుండాలి కాబట్టి యుఎస్ ఈజ్ అన్ప్రిపేర్డ్. యుఎస్ ఇంతవరకే అక్కడ ఇరాన్తో యుద్ధం చేసి అంత శక్తి డిప్లాయ్మెంట్ అక్కడ చేయలే, మోహరింపులు. కాబట్టి ఆయన టైం తీసుకున్నాడని కూడా చెప్పవచ్చు. కానీ ఒకవేళ వచ్చిన ఇప్పుడున్న కారణాలను బట్టి ఏంటంటే ఇక ఇరాన్ మీద ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ యుద్ధం చెయ్యడు. ఈ చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ఎంటైర్ గ్లోబ్ ఆయనకు వ్యతిరేకంగా మారిపోయే ప్రమాదాలు ఉన్నాయి. ఆయన పదవిచ్యుతుడు అవుతాడు కూడా. తర్వాత రిక్ కంట్రీస్ ఏకమవడం, ఓల్ ఇస్లామిక్ కంట్రీలు ఏకమవడం, వీటిని మళ్ళీ ఒప్పించాలంటే అంత ఈజీ కాదండి. అందుకే డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికైతే నాకు యుద్ధం వద్దు బాబోయ్ అనుకుంటే వెనక్కి తగ్గిపోయాడు. ఆయనే స్వయంగా ప్రకటించాడు. ముఖ్యంగా ఎంబీఎస్ మహమ్మద్ బిన్ సల్మాన్, సౌదీ అరేబియా, కువైట్, అదేవిధంగా ఈ బహ్రెయిన్, యుఏఈ, ఒమన్, ఈ దేశాధినేతలు అక్కడ ముస్లిం పెద్దలు ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్తో వెంటనే సంభాషణలోకి వెళ్ళిపోయి యుద్ధాన్ని ఆపేటట్టు చేశారని తెలుస్తుంది. ఎందుకంటే అవి సున్నీ నేషన్స్, ఇరాన్ శత్రు దేశాలు అయినా కానీ అవి భయపడిపోయినాయి అనమాట. ఇరాన్ నుంచి వచ్చే ప్రతిఘటనతో అవి ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయని. సో ప్రస్తుతానికైతే ఇంకా ఇరాన్ యుద్ధం తప్పినట్టే. ఇక ఎటువంటి ప్రమాదం అక్కడ మిడిల్ ఈస్ట్లో లేదని చెప్పవచ్చు. కానీ ఇరాన్ పరిస్థితి చూస్తే మాత్రం ఇరాన్లో ప్రొటెస్టులు అలాగే చెదురుమదురుగా ఉన్నాయి. కానీ ఇరాన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆపగలిగింది. ఇంకా కాకపోతే ఇరాన్ కూడా డెత్ సెంటెన్స్లో ట్రంప్కి ఏదో ఆయనకి సాంత్వన కలిగించడానికి ఇరాన్లో వీళ్ళ డెత్ సెంటెన్స్ కొన్ని వేల మందికి ఉరిశిక్షలు ఆపేసింది. అదే ట్రంప్ నా వల్లే నేను బెదిరించడం వల్ల ఉరిశిక్షలు ఆగిపోయినాయి కాబట్టి అటాక్ చేయాల్సిన అవసరం లేదని ట్రంప్ చెప్పుకునే అవకాశం ఇరానియన్ లీడర్షిప్ ఇచ్చింది. తర్వాత న్యూక్లియర్ డిస్కషన్ కూడా మేము రెడీ అవుతాం అనుకుంటూ ఇరాన్ ఫారిన్ మినిస్టర్ చెప్పడంతో కాస్త యుఎస్ కూడా ఓకే ప్రస్తుతానికి నేను అటాక్ చేయాల్సిన అవసరం లేదని అది చెప్పుకోవడం జరిగింది. అంటే ఒక అద్భుతమైన డిప్లొమసీ బ్యాక్గ్రౌండ్, బ్యాక్ డోర్ డిప్లొమసీ, ట్రాక్ టు డిప్లొమసీలు జరగడం వల్ల ఈరోజు ఇరాన్ అమెరికా యుద్ధాన్ని మూడవ ప్రపంచ యుద్ధానికి ఒక భయానకమైన ఒక ఇనిషియేషన్ తప్పించినట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతానికి ఇంతకంటే విశేషం అనేది ప్రపంచంలో చెప్పుకోదగ్గది అయితే ఏదీ లేదండి. సరే, ఇక రష్యా, చైనా, ముఖ్యంగా ఇండియా, ఈ దేశాలు ఈ యుద్ధాన్ని ఆపే విషయంలో ఎటువంటి పాత్రను పోషించాయి సార్? ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా దాడిని ఆపడంలో ఒక అతిపెద్ద కారణం ఏంటంటే అసలు డొనాల్డ్ ట్రంపే గజగజ వణుకుతూ అసలు ఇరాన్ మీద యుద్ధం చెయ్యును అని స్వయంగా ప్రకటించేలాగా చేసేయన్నమాట. అసలు ఏంటి అంటే రష్యా, చైనా, ఈవెన్ ఇండియా కూడా చూసుకోండి. ఇరానియన్ ఫారిన్ మినిస్టరు డైరెక్ట్గా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో మాట్లాడడం జరిగింది. అది బయట ఎస్ జయశంకర్ గారే దాన్ని ఎక్స్లో ప్రకటించడం కూడా జరిగింది. అంటే ఇటు ఇండియా, రష్యా, చైనా దాన్ని ఏమంటారు రిక్ కంట్రీస్ అంటారు. అంటే పుతిన్, మోడీ, జీ జిన్పింగ్ వీళ్ళు సంయుక్తంగా చాలా జాగ్రత్తగా ఒక సీక్రెట్ ప్లాన్ ప్రిపేర్ చేశారు. దేనికి? ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తే అక్కడ ప్రభుత్వం కూలిపోకుండా. ఎందుకంటే ముఖ్యంగా చెప్తానండి, ఇప్పుడు పుతిన్కి ఫస్ట్ ఏంటంటే రష్యాకి చాలా క్లోజెస్ట్ అలాయే ఇరాన్. ఆల్రెడీ వెనిజులా కుప్పకూలిపోయింది.
ఆల్రెడీ సిరియాలో అమెరికా ఇంకొక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసింది. కాబట్టి ఒకవేళ ఇరాన్లో ప్రభుత్వం కూలిపోతే ఖమేనీ ప్రభుత్వం అసలు రష్యాకి అక్కడ క్లోజెస్ట్ అలై అంటే ఫ్రెండే లేకుండా పోతాడు. అంటే మిడిల్ ఈస్ట్ మొత్తం ఇజ్రాయెల్ అమెరికా ఆధీనంలోకి వెళ్ళిపోతుందంట. అది చాలా ప్రమాదం. కాబట్టి పుతిన్ ఎట్టి పరిస్థితుల్లో ఖమేనీని రక్షించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి పుతిన్ అక్కడికి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన ఆపరేషన్ సింధూర్లో వాడింది అక్కడ పంపడం. అందువల్ల టెహరాన్ రక్షణకి ఖమేనీ రక్షణకి S-400 సరిపోతుందండి. అమెరికా అంత ఈజీగా అటాక్ చేయలేదు. ఇంకా ఎన్నో వెపన్స్ అక్కడ పంపడం జరిగింది. ఈవెన్ రష్యా అధ్యక్షుడు ఒకప్పుడు గత జూన్లో ప్రకటించినట్టు స్వయంగా ఇరాన్కి లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇచ్చిన ఆశ్చర్యం లేదు, న్యూక్లియర్ వెపన్స్ ఇచ్చేనే ఖమేనీ ప్రభుత్వాన్ని రంగంలో దిగిపోయారు. కాబట్టి రష్యా వార్నింగ్తో అమెరికా వెనక్కి తగ్గిందని చెప్పవచ్చు. రెండు, చైనా. ఇండియా చెప్పేటప్పుడు చైనా కూడా చెప్తాను. ఇండియాకు ముందు చైనా ఏం చేసిందంటే ఒక మిస్టీరియస్ ఫ్లైట్స్ని ఈరోజు టెహరాన్లో దించడం జరిగింది. మిస్టీరియస్ ఫ్లైట్స్ అంటే చాలా మాయ, ఎలా వచ్చినాయి ఎలా వెళ్ళినాయో కూడా తెలియదు అనమాట. కాకపోతే ఇంటర్నేషనల్ ఏవియేషన్ అథారిటీస్ చైనా నుంచి టెహరాన్లో దిగిన ఫ్లైట్స్ని మాత్రం వాళ్ళు ఎయిర్ స్పేస్ కనిపెట్టడం జరిగింది. అవి ఏంటంటే ఈ ఫ్లైట్లో HQ-9 అని ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో పంపింది, ఎన్నో వెపన్స్ పంపింది. ఎయిర్ స్పేస్లో అమెరికా యుద్ధ విమానాలు కూల్చే ఒక మిసైల్స్ని కూడా అక్కడ పంపించిందని తెలియదు. అంటే ఇరాన్ రక్షించుకోవడానికి కావాల్సిన ఆయుధ సంపత్తిని చైనా సప్లై చేసిందండి. అంటే ఇలాగే సప్లై చేస్తే అమెరికా అక్కడ ఈజీగా ఇరాన్ గెలవలేదనమాట. ఎందుకు చైనాకి ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం పతనం అవ్వకూడదంటే చైనాకి ఇరాన్కి కొన్ని $1 బిలియన్ 200 బిలియన్ ఆయిల్ ఒప్పందం ఉండండి. ఆయిల్ పైప్ లైన్ ఉన్నాయి అక్కడికి. ఒకవేళ ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికే వెనిజులా ప్రభుత్వం కూలిపోవడం వల్ల చైనాకి ఆయిల్ సప్లై ఆగిపోయింది, చీప్ ఆయిల్. ఇప్పుడు ఇరాన్లో కూడా అమెరికా ప్రాబల్యం వస్తే అసలు చైనాకు ఆయిలే ఉండదన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇరానియన్ ప్రస్తుతం ఖమేనీ ప్రభుత్వాన్ని రక్షించాల్సిన అత్యవసరం చైనాకి పడింది అనేది చెప్పొచ్చు. ఇప్పుడు ఇండియా ఎందుకు ఇరాన్ ప్రభుత్వం కూలిపోకూడదని కోరుకుంటుంది? అసలు ఎందుకు ఇరాన్ ఇప్పుడు ఇండియా కూడా అటు రష్యా చైనాలతో కలిపి ఇరాన్ రక్షణకి దిగింది? దీంతోనే ట్రంప్ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడంటే ఇండియా కూడా ఈ ఖమేనీ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా చాలా అత్యవసరం అనమాట. మోడీ అందుకనే చాలా దౌత్యాన్ని ఒక అద్భుతంగా ఎక్కడ బయటపడకుండా చేశారన్నమాట. అటు రష్యా చైనా వార్నింగ్ ఇచ్చినట్టు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎటువంటి వార్నింగ్ ఇవ్వలేదు. అసలు ఇరాన్ ఊసే ఎత్తలేదు సరిగ్గా. కానీ అమెరికా వెనక్కి తగ్గడం ఎందుకు అంటే కేవలం ఇండియా కోసం అని చెప్పవచ్చు. ఎందుకంటే రష్యా చైనాలు ఇరాన్కి హెల్ప్ చేస్తాయి అనేది జగమెరిగిన సత్యం అనమాట. ఇట్ ఈస్ ఇన్ ఎక్స్ప్లిసిట్లీ దే డిక్లేర్ ద వాంట్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వేరే ఇండియా అనేది మనకి యుఎస్కి వార్నింగ్ ఇవ్వలే, కానీ స్లోగా ఏం చేయాలో చేసేసింది అనమాట. ఏం చేసిందో ముందో చెప్పేటప్పుడు ఎందుకు ఇరాన్ ప్రభుత్వం భారత్కు అవసరం అంటే ఇరాన్లో ఉన్న ఈ షియా ముస్లిం ప్రభుత్వం ఖమేనీ ప్రభుత్వం పాకిస్తాన్లో ఉన్న సున్నీ మెజారిటీ పాపులేషన్ ప్రభుత్వాన్ని కౌంటర్ బ్యాలెన్స్ అండి. అంటే చైనాను అడ్డగించడానికి ఇరాన్ ప్రభుత్వం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇటు బలూచిస్తాను అటు ఆఫ్ఘనిస్తాన్ని భారత ఫేవర్గా ఉండడానికి ఇరాన్ ప్రభుత్వం మనకి సహకరిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. తాలిబాన్ టైం నుంచి అది చాలా ఇంపార్టెంట్. 2, ఇరాన్ ద్వారా మనం సెంట్రల్ ఏషియా ఆఫ్ఘనిస్తాన్కి ట్రేడ్ చేస్తున్నాం చాబహార్ పోర్టు ద్వారా. ఒకవేళ అమెరికా ప్రాబల్య ప్రభుత్వం ఇరాన్లో వస్తే ఖమేనీ బదులు అది మనకు భారతదేశానికి చాబహార్ పోర్ట్ ఇవ్వదు. కాబట్టి మనకి సెంట్రల్ ఏషియాతో మొత్తం లింక్ తెగిపోతుంది, పాకిస్తాన్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఖమేనీ ప్రభుత్వ రక్షణ భారతదేశానికి అత్యవసరం. తర్వాత ఇండియా ఇరాన్ నుంచి మనం ఎక్కువ ఆయిల్ సప్లై తెచ్చుకుంటున్నాం అనమాట. అది కూడా చాలా సబ్సిడీ రేటుతో మనకి ఇస్తూ ఉంటుంది అనమాట. ఈ మధ్యన కాస్త ఆగిన. కాబట్టి ఆయిల్ సప్లై అమెరికా చెప్పినట్టు వినాలి. అది మనకి ఆయిల్ సెక్యూరిటీకి చాలా చాలా పెద్ద ప్రమాదం వచ్చేస్తుంది. తర్వాత ఇండియా యూరోపు మిడిల్ ఈస్ట్ ఒక కారిడార్ ఏర్పాటు చేస్తుందన్నమాట. అటు గ్రీసు ఇజ్రాయెల్ వీటి మీదుగా ఇరాన్ మీదుగా మన భారతదేశం ముంబైకి వస్తుంది. ఒకవేళ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టే ఆగిపోతుంది అక్కడ అమెరికా ప్రభుత్వం వస్తే. కాబట్టి ఇరాన్లో ఆయతుల్లా ఖమేనీ ప్రభుత్వం అనేది భారతదేశానికి చాలా చాలా అత్యవసరం. కాబట్టి భారత్ ఖమేనీ ప్రభుత్వ రక్షణకి ఇటు చైనా రష్యాలతో ఒక సీక్రెట్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసింది. ఒకవేళ అమెరికా ఇరాన్ మీద అటాక్ చేస్తే అదైతే వెనక్కి అయితే వెళ్ళదు, ఇరాన్ ప్రభుత్వం కూలిపోదు. అందుకే యునైటెడ్ స్టేట్స్ చాలా భయపడిపోయింది. ఏంటంటే ఇండియా క్రమంగా ఏమవుతుందంటే రష్యా ఛానల్కి ఇంకా క్లోజ్ అయిపోతుంది అనమాట. అమెరికాకి వ్యతిరేకంగా ఇప్పటికే వ్యతిరేకం అయిపోయింది టారిఫ్ల వల్ల. సో అందుకని ఇండియా చాలా జాగ్రత్తగా ఈ డిప్లొమసీ చేసింది. చాలా స్లోగా రీసెంట్గా జయశంకర్ గారు
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియోతో మాట్లాడినప్పుడు ఈ సంభాషణ వచ్చింది, ఇరాన్ మీద దాడి చేయడం మంచిది కాదు అని ఇండియా చాలా బయట కాకుండా లోపల హెచ్చరించినట్టు మనకు తెలుస్తుంది. ఒకవేళ పుతిన్, జీ జిన్పింగ్, మోడీ సంయుక్తంగా కోఆపరేట్ చేసుకుంటే గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఉక్రెయిన్లో రష్యా ఎందుకు గెలుస్తుంది, ఉక్రెయిన్ ఎందుకు ఓడిపోతుంది, ఎంటైర్ నాటో నేషన్స్ ఉన్నా అంటే అక్కడ చైనా, ఇండియాలు హెల్ప్ చేస్తున్నాయి పుతిన్కి పరోక్షంగా. అక్కడ ఆయిల్ దిగుమతి చేసుకుని $100 బిలియన్ ఇస్తున్నాం, కాబట్టి ఆయుధ సంపత్తి ఇస్తున్నాం, చైనా ఇస్తుంది, ఇండియా డబ్బు సహాయం చేస్తుంది. అందుకనే ఈరోజు పుతిన్ అక్కడ నిలబడి ఉక్రెయిన్ ఓడిస్తున్నారు. ఇదే విధంగా ఇటు రష్యా, చైనా, ఇండియాలు మళ్ళా ఇరాన్ నుంచి ఆయిల్ అయ్యి దిగుమతి చేసుకుని ఆ రెండు దేశాలు ఆయుధాలు ఇస్తే అసలు ఇరాన్ అనేది ఒక డెత్ ట్రాప్ అయిపోతుందన్నమాట అమెరికాకి. అసలు బయటికి వెళ్ళే అవకాశం ఉండదు. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లాగా, వియత్నాంలా తయారైపోతుంది. కాబట్టి ఇరాన్లో ఆయన అనుకున్న లక్ష్యం సిద్ధించదు కదా, అమెరికాకు పెద్ద అవమానం అయిపోతుంది. ఖైమేనీ ప్రభుత్వం అలాగే ఉంటుందన్నమాట. ఇంకా అమెరికా ప్రాబల్యమే పోతుందన్నమాట ప్రపంచంలో. కాబట్టి అమెరికా, డొనాల్డ్ ట్రంప్ చాలా వణికి బయటికి వెళ్ళి ఈరోజు ఇరాన్ మీద నో వార్ అని ప్రకటించడం వల్ల అతిపెద్ద కారణంగా ఈ రష్యా, చైనా, అదే పుతిన్, జీ జిన్పింగ్, మోడీ చేసిన ఒక అద్భుతమైన డిప్లొమసీ అని చెప్పుకోవచ్చు. ట్రంప్కి ఇదైతే నిజంగా చెప్పాలంటే ఇట్స్ షివర్ అండి, అది ఒక షివర్ వచ్చేసిందనమాట. అంత దారుణమైన రీజన్ అని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఇరాన్ మీద ఇక అమెరికా దాడి లేదు. ఈ క్రెడిట్ మాత్రం దిస్ క్రెడిట్ గోస్ టు పుతిన్, మోడీ అండ్ జిన్పింగ్. సార్, ఇస్లామిక్ దేశాలు సున్నీ, షియా విద్వేషాలను పక్కన పెట్టి మరి ట్రంప్ని ఇరాన్ మీద దాడి చేయొద్దు అని చెప్పి హెచ్చరించారు. అంటే ఈ దేశాలు ట్రంప్కి వ్యతిరేకంగా మారాయి అనుకోవాలా? ఈ దేశాల వైఖరి ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూల్చేద్దామని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చూస్తుంది. ఎందుకంటే అమెరికా మాట వినని ప్రభుత్వమే ఇస్లాం షరియత్లా పరిపాలించే ఇస్లామిక్ ఆయితుల్లా అలీ ఖైమనీ ప్రభుత్వం. 1979లో అది అధికారంలోకి వచ్చింది. అప్పుడు అమెరికా ఫేవరబుల్నే షా ప్రభుత్వాన్ని కూల్చి, అప్పటి నుంచి అమెరికా చేయని ప్రయత్నం లేదు, ఇజ్రాయెల్ అమెరికా కలిపి. మరి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఎందుకు చేయలేదు అంటే, ఒకప్పుడు ఇప్పుడు సౌదీ అరేబియా ఒక సున్నీ నేషను, అదే జీసీసీ కంట్రీస్ అంటారండి, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉన్న ఈ సౌదీ అరేబియా, బహ్రైన్, కువైట్ నుంచి ఇటు యుఏఈ, ఈ దేశాలన్నీ జీసీసీ కంట్రీస్ అంటారు. ఇదంతా ఇరాన్కి బద్ధ శత్రువులు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్ షియా కంట్రీ, ఇరాన్ అనేవి సున్నీ షియా నేషన్స్. ఈ సున్నీ షియా అనే డివిజన్ ఉన్నప్పుడే అమెరికాకి అక్కడ గల్ఫ్లో ఉండగలిగిద్ది అనమాట. ఇప్పుడు ఏం జరిగింది, ఇరాన్ మీద దాడి, అమెరికా దాడి అంటే ఈవెన్ సౌదీ అరేబియా నేతృత్వంలోని సున్నీ దేశాలు కూడా ఉనికిపోయినాయి. ఎందుకంటే ఇరాన్ మీద అమెరికా దాడి చేస్తే అది ఎలా అవుతుందంటే, నేను చాలాసార్లు చెప్పాను, అది ఒక క్రూసేడ్గా మారిపోతుంది అనమాట. మధ్యయుగంలో మనకి బైజెంటైన్ ఎంపైర్ నుంచి, ఈ కాన్స్టాంటినోపిల్ నుంచి టర్కీ, ఆ సామ్రాజ్యాలు ఉండేవి అనమాట. అప్పుడు మత యుద్ధాలు జరిగాయి. జార్జ్ డబ్ల్యూ బుషే 2001లో 3 టవర్స్ మీద అటాక్ జరిగినప్పుడు ఆయనే మాట్లాడాడు, ఇది ఒక క్రూసేడ్ అంటూ అమెరికా అధ్యక్షుడే మాట్లాడాడు. ఇప్పుడు నేను ఉపయోగించేది కాదండి. క్రూసేడ్స్ అంటే మత యుద్ధాలు అనమాట. మత యుద్ధాలంటే క్రైస్తవులకి, ఇస్లాంకి జరిగే యుద్ధాలన్నీ ఏ కారణాలున్నా ప్రధానమైన కారణం ఏంటంటే మత యుద్ధం. అది అమెరికా నేతృత్వంలోని వెస్ట్రన్ కంట్రీస్కి, ఇస్లామిక్ దేశాలకి మధ్య జరిగే ఏ కారణం ఉన్నా అది మత యుద్ధాల పరంగా చూస్తేనే అసలైన కారణం అర్థమవుద్ది మనకి, గుర్తుపెట్టుకోవాలి. అది ఇప్పుడు అది ఒక మత యుద్ధంగా మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ మీద అటాక్ చేస్తే అమెరికా వచ్చి ఇరాన్లో ఉన్న షియా ముస్లింలే కాదండి, సౌదీ అరేబియాలో ఉన్న సున్నీ ముస్లింలు కూడా తిరుగుబాటు చేస్తారు అమెరికా మీద. ఎందుకంటే ఇరాన్ అనేది ఒక విక్టిమే కాదు, ఇస్లామిక్ బ్రదర్హుడ్ని, ఇస్లాం మతాన్ని రక్షిస్తుంది అన్నట్టు ఇరానియన్ ప్రభుత్వం ఒక అద్భుతమైన ప్రోపగండా చేసుకుంది, గుర్తుపెట్టుకోవాలి. పాలస్తీనాకి సపోర్ట్ చేయడం ఏంటంటే, యెమెన్లో ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం ఏంటి, వీటన్నిటి వల్ల ఇస్లామిక్ వరల్డ్ని రక్షించేది సౌదీ కాదు, ఇరాన్. కాబట్టి ఇరాన్ని మనం సపోర్ట్ చేయాలనేది ఎంటైర్ ఇస్లామిక్ పాపులేషన్, ఇది 300 కోట్ల మంది పైగా ఉన్న ఇస్లాం ముస్లిం జనాభాలో ఒక అద్భుతమైన పేరు వచ్చేసిందనమాట ఇరాన్కి. ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా దాడి చేస్తే అమెరికాని ఒక వెస్ట్రన్ కంట్రీ, ఒక క్రైస్తవ కంట్రీగా చూసి మొత్తం ఇస్లామిక్ వరల్డ్ అంతా ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. ఇలా సపోర్ట్ చేసేటప్పుడు ఈ సౌదీ అరేబియా, సున్నీ నేషన్స్ కూడా ఇరాన్కి సపోర్ట్ చేయాలి, లేదా అమెరికాకి సపోర్ట్ చేయకూడదు.
ఇక ఇలా యుద్ధం కొనసాగుతూ ఉంటే తటస్థంగా ఉన్న, అంటే అమెరికాకి సపోర్ట్ చేయకుండా, ఇరాన్కి సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉన్నామన్నా ఇస్లామిక్ ప్రపంచం ఒప్పుకోదనమాట. ఇక్కడ అంతే, అక్కడ మతోన్మాదం అనేది ఒకటి ప్రబలింది, మత యుద్ధంగా మారిపోయింది. కాబట్టి మతానికి ప్రమోట్ చేస్తారు. అక్కడ సిన్నీ షియా ఈ విభజన అనే దానికంటే ఈ ఇస్లామిక్ క్రైస్తవ వ్యతిరేకత ఎక్కువైపోతుంది క్రిస్టియన్స్కి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎందుకు ఈరోజు సౌదీ అరేబియా, కువైటు, ఒమన్, ఈ బహ్రైన్, ఈ దేశాల అమెరికా అధ్యక్షుడిని డొనాల్డ్ ట్రంప్ని ఎందుకు ఇరాన్ మీద దాడి చేయొద్దని వాళ్ళే ఒప్పించారు. ఇరాన్ భద్రశత్రువు అని. ఎందుకంటే ఇది క్రమంగా ఇరాన్ మీద అమెరికా దాడి ఎలా అయిపోతుందంటే, ఈ ప్రజల్లో వ్యతిరేకం వచ్చి ఇరాన్ సపోర్ట్ పెరిగిపోయి ఈవెన్ ఎంబీఎస్ మహమ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలోని ఇది మనకి సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని కూడా అక్కడ ప్రజలు తిరుగుబాటు చేసి కూల్చే అవకాశాలు ఉంది. దాన్నే కలర్ రెవల్యూషన్స్ అని ఒకటి వచ్చినాయి, మనం గుర్తుపెట్టి అప్పుడు వణికిపోనియండి. ఈవెన్ టర్కీ కూడా ఎడ్గాన్ కూడా అమెరికాను ఒప్పించాడు, నాటో దేశం. అంటే టర్కీ కూడా రంగంలో దిగింది. ఇరాన్ చుట్టూరు ఉన్న అన్ని ముస్లిం దేశాలు యుద్ధం వద్దు అని మొత్తుకుంటే ట్రంప్ ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. ఎందుకంటే అక్కడే ఎయిర్ బేస్ నుంచి అటాక్ చేయాలి. అంటే ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్ పాపులేషన్ కంట్రీస్ మోనార్కులు అంటారు, అక్కడ డెమోక్రసీ ఉండదండి. ఇది మనకు చూసుకుంటే ఈ సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రైన్, ఖతారు, ఒమన్ ఇవన్నీ ఏంటంటే ఒక మోనార్క్స్, రాజవంశాల కింద ఉంటాయి. వాళ్ళే పరిపాలిస్తారు, ప్రజాస్వామ్య ఎన్నికలు ఉండవు. ప్రజలు ఇప్పుడు తిరుగుబాటు చేస్తే ఆ ప్రభుత్వాలు కూలిపోతాయండి, అవి ఉండే అవకాశం లేదనమాట. ఏదో అలా రక్షించుకుంటారు, ఎంత ధనిక భూస్వాముల్లాగా పరిపాలిస్తూ ఉంటారు. ఇరాన్ అనేది ఈరోజు ఇస్లాంని రక్షిస్తున్న ఒక అద్భుతమైన నేతృత్వం వహిస్తున్న ఒక దేశం అనేది ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్లో వచ్చేసింది. ఎందుకంటే మన గత 4 నెలల క్రితం జరిగిన 12 రోజుల ఇజ్రాయెల్ ఇరాన్ లేదా అమెరికా ఇరాన్ యుద్ధంలో ఇరాన్ తెగింపు, ఇరాన్ ధైర్యం వాళ్ళు ప్రజలు ఇస్లామిక్ వరల్డ్ చూశారు. కాబట్టి ఈరోజు ఇరాన్ అనేది హీరో ఆఫ్ ది ఇస్లామిక్ వరల్డ్ అయిపోయింది. కాబట్టే ఈ సౌదీ అరేబియా నేతృత్వంలోని కంట్రీలన్నీ, సున్నీ నేషన్స్ అన్నీ షియా వ్యతిరేకతను పక్కన పెట్టి మరి ఇరాన్ రక్షణకు దిగి ఇరాన్ మీద దాడి అయితే చేస్తే మేము కూడా పోతాం బాబు, ట్రంప్ అటాక్ చేయొద్దనేవి సుస్పష్టంగా చెప్పడం వల్ల ఈరోజు ఇరాన్ మీద అమెరికా దాడి చేయకుండా వెనక్కిపోయింది. అది కూడా మొండిగా ఉండే, చాలా ఆరోగ్యంగా ఉండే ట్రంపే వెనక్కిపోయాడంటే పరిస్థితి అక్కడ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ యుఎస్ఎస్ ఫోర్సెస్ కూడా, యుఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా, మిగిలిన నాటో దేశాల ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా ఇది కామోఫ్లేజ్ అంటే ఒక కార్చిచ్చులో తయారైపోతుంది. ఈ యుద్ధం ఎండ్ అవ్వకుండా ఒక ఎటర్నల్గా ఉండిపోతుంది. కాబట్టి వద్దు బాబోయ్ అంటే ట్రంప్ వెనక్కి తగ్గినట్టు ఇక్కడ మనకు తెలుస్తుంది.